రాకుమారా, మీ సుందరమైన శరీరాకృతి, మీ అందమైన ముఖంలోని రాజగాంభీర్యానికి సంపూర్ణంగా ఓడిపోయాను. నన్ను మీ దానిగా స్వీకరించండి ప్రభు. అప్సరసలాంటి సౌందర్యం ఉన్న రాజకుమారి ఆరావళికి రాకుమారుడు విక్రమ్ అంటే చిన్న వయసు నుంచి ప్రాణం. రాకుమారి ఆరావళి ప్రేమకి మనసారా ఓడిపోయిన విక్రమ్ ఒక శుభముహూర్తాన ఆరావళిని వివాహం చేసుకుంటాడు. మొదటి రాత్రి రాకుమారుడు విక్రమ్ ఆరావళి కోసం ఎదురు చూస్తుండగా అందంగా అలంకరించుకుని లోపలికి వచ్చిన ఆరావళిని గట్టిగా కౌగిలించుకుని, నేను నిన్ను పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నీకేది కావాలంటే అది అడుగు. ఆరావళి సిగ్గుతో విక్రమ్ దగ్గరకు వచ్చి అతనిని కౌగిలించుకుని చెవిలో ఏదో గుసగుసలాడుతుంది. ఒక్కసారిగా విక్రమ్ బిగ్గరగా అరుస్తూ నేల మీద పడిపోతాడు. అతని శరీరం నుండి రక్తం రావడాన్ని చూసి ఆరావళి బిగ్గరగా అరుస్తుంది. కానీ ఇంతలో విక్రమ్ రక్తపు మడుగులో శవమై పడి ఉంటాడు. ఆ సంఘటనతో రాకుమారుడు విక్రమ్ కుటుంబం ఆందోళన చెందుతున్నప్పుడు ఆమె రాజ్య ప్రజల సంక్షేమం కోసం రాజ్యానికి నాయకత్వం వహించింది. మోక్షం లభించని రాకుమారుడు విక్రమ్ ఆత్మ తన మరణానికి కారణాన్ని వెతుకుతూ మహా తపస్వి అయిన సాధువు ఒకరిని కలుస్తాడు. రాబోయే 200 సంవత్సరాలు ఈ రాజ్యంలో రక్తపాతాలు జరుగుతాయి. దాన్ని ఆపాలంటే కేవలం నీకు మాత్రమే సాధ్యపడుతుంది. ఆత్మగా మారిన నువ్వు చనిపోయిన సమయంలోనే చనిపోబోయే వ్యక్తి శరీరంలోకి నువ్వు వెడితేనే నీ మరణ రహస్యాన్ని ఛేదించి ఈ రాజ్యాన్ని రక్షించగలం. అది మొదలు రాకుమారుడు విక్రమ్ యొక్క ఆత్మ సాధువు చెప్పిన శరీరం కోసం పోరాటం ప్రారంభిస్తుంది. నేను వెతుకుతున్న శరీరంలోకి ప్రవేశించాను. ఇక నా మరణ రహస్యాన్ని వీలైనంత త్వరగా ఛేదించాలి. అంతకంటే ముందు నేను నా ప్రియమైన ఆరావళిని కలవాలి. ఆరావళిని చూసేందుకు రాకుమారుడు విక్రమ్ హడావుడిగా రాజభవనంలోని రాజసభకు వెళ్లాడు. బాలుడి రూపంలో ఉన్న రాకుమారుడు విక్రమ్ను చూసి ఆరావళి చేసిన పనిని చూసి రాజసభ మొత్తం ఆశ్చర్యపోయింది. అసలు మొత్తం రాజసభ ఆశ్చర్యపోయేంతగా ఆరావళి ఏం చేసింది? బాలుడి రూపంలో ఉన్న రాకుమారుడు విక్రమ్ను ఇప్పుడు రాజమాత అయిన ఆరావళి అంగీకరిస్తుందా? మరో 200 ఏళ్ల పాటు రాజ్యంలో జరగబోయే రక్తపాతాన్ని, అస్వస్థతకు గురి అయిన బాలుడి శరీరంలో ఉన్న రాకుమారుడు విక్రమ్ ఎలా అడ్డుకుంటాడు? అప్పటిదాకా బతికుంటాడా? ఆరావళి ప్రేమతో చెవిలో ఏదో గుసగుసలాడుతుండగా రాకుమారుడు విక్రమ్ రహస్యంగా ఎలా మరణించాడు? వయస్సులో అంతరం ఉన్నా మళ్లీ ఆశ్చర్యపోయే సన్నివేశంలో ఒకటైన ప్రేమికుల జీవితంలో జరిగే విచిత్రమైన కథను వినాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ FM.